సింహాచలం అప్పన్న ఆలయంలో ఘోరం జరిగింది. అప్పన్న నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తుల్ని ప్రభుత్వ నిర్లక్ష్యం బలి తీసుకుంది. తెల్లవారితే దర్శనం చేసుకుందామని 300 రూపాయల కౌంటర్ క్యూ లైన్లలో ఉన్న భక్తులపై గోడ కుప్పకూలిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో 7 భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఇటీవలే కట్టిన గోడ నాసిరకంగా ఉండడంతో చిన్న వానకే కుప్పకూలిపోయింది. మంగళవారం అర్ధరాత్రి దాటింది. బుధవారం తెల్లవారుజాము 2 నుండి 3 గంటల మధ్య చీకటి వేళ సింహాచలం అప్పన్న భక్తులకు గోడే మృత్యువుగా మారింది. ఏడాదిలో ఒక్కరోజే కనిపించే అప్పన్న నిజరూప దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు సింహాచలం కొండమీదకు చేరుకున్నారు. చాలా మంది 300 రూపాయల టికెట్ కౌంటర్ క్యూ లైన్లో నిలుచున్నారు. క్యూ లైన్ పక్కనే ఓ పెద్ద గోడ ఉంది. ఇటీవలే దాన్ని నిర్మించారు. ఆ ప్రాంతంలో వెలుతురు లేదు. అంతా కటిక చీకటిగా ఉంది. క్యూలైన్ పక్కనే ఉన్న పెద్ద గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ వెంటనే భక్తుల హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. కూలిన గోడ కింద అనేక మంది భక్తులు చిక్కుకుపోయారు. అక్కడెవరూ పోలీసులు లేరు. కనీసం ఆలయ సిబ్బంది కూడా లేరు. దూరంగా ఉన్న భక్తులే పరుగున వచ్చి శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు. చాలాసేపటి తరువాత పోలీసులు వచ్చారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిలో 7 మృతి చెందారు. వారిలో 3 మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వల్లనే కూలిపోయిందని అధికారులు కూడా భావిస్తున్నారు. చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులున్నారు. మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే దైవ దర్శనానికి వచ్చిన భక్తుల బంధువులు, మిత్రులు కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలివచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలో చనిపోయిన వారి బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, గతంలో ఉన్న కాంట్రాక్టర్లను తొలగించి టీడీపీ నేతల మనుషులకు కాంట్రాక్ట్ ఇచ్చారని, మొత్తం గోడ నిర్మాణమంతా నాసిరకంగా ఉందని, అందుకే కూలిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో వైకుంఠ దర్శనం కోసం భక్తులు ఎంతగా వస్తారో, సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం కోసం కూడా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. తిరుపతిలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర జరిగిన దుర్ఘటన మరిచిపోకముందే సింహాచలంలో ఘోరం జరగడం కూటమి ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.